శ్రీమాత్రే నమః. శ్రీవారికి సమర్పించే నైవేద్యం వివరాలు. తిరుపతిలో స్వామివారికి ఏ నైవేద్యం పెడతారో ఈరోజు తెలుసుకుందాము. తిరుమల అంటే అందరికీ లడ్డు ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని మనకు తెలుసు. మరి వెంకన్నకు కమ్మని దోశలు కూడా పెడతారని మనకు తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని కూడా మనకు తెలియదు. ఇవి మాత్రమే కాదు, ఏడుకొండల వాడికి పూట పూటకు ఒక మెనూ ఉంటుంది. ఋతువును బట్టి ఆహారం పెడతారు. స్వామివారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం తెలుసుకుందాం. జగద్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఇటువంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండుకొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ళ చెట్లు కానీ వంటకు ఉపయోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో కానీ తర్వాత కానీ వాసన కూడా చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికి అడ్డంగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక స్వామివారికి సమర్పించేదాకా బయట వారెవరు దానిని కూడా చూడకూడదు. నైవేద్యం ఇలా పెడతారు. ప్రసాదం సమర్పించడానికి ముందుగా గర్భాలయాన్ని శుద్ధిగా నీటితో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాలలో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు. స్వామికి గోరుముద్దలు తినిపించడం అన్నమాట. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం నిర్వహిస్తారు. చర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా భావిస్తారు. రోజుకు 3 పూటల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6-6:30 గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. 10-11 గంటల మధ్య రాజభోగం సమర్పిస్తారు. రాత్రి 7-8 మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఉదయం బాలభోగం అంటే చిత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్య కేసరి అన్నమాట. ఇక మధ్యాహ్నం ఏం సమర్పిస్తారో చూపిస్తున్నారు. రాజభోగం, మధ్యాహ్నం రాజభోగం. శుద్ధాన్నం అంటే తెల్లని అన్నం, పులిహోర, గూడాన్నం, దద్దోజనం, క్షీర లేక చక్కెరన్నం. రాత్రి శయనభోగం మారీచి అన్నం, మిరియాల అన్నం, దోశ, లడ్డు, వడ, శకాన్నం అంటే వివిధ కూరగాయలతో వండిన అన్నం. ఇక అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోశ స్వామి మెనూ ఇది. ఉదయం సుప్రభాతంలో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న, నురుగు తేలే ఆవు పాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామార్చన సేవల తర్వాత నువ్వులు, సొంటి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు. అర్ధరాత్రి తిరువీషం పేరుతో బెల్లపు అన్నం అంటే శుద్ధాన్నం, గూడాన్నం పెడతారు. ఇక పవలించే సమయం దగ్గర పడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం,
జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు. ఇవి రోజంతా స్వామికి ఈ రకంగా ఆహారం సమర్పిస్తారు. ఓం నమో వెంకటేశాయ.